గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కడప నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చెందలేదని చెప్పి కూటమి నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 8 నెలలు పూర్తి కావస్తుంది. కూటమి నేతల అధికారం చేపట్టిన అనంతరం కడప నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుందనేది తెలుస్తుంది. అయితే ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారు, కడప నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేరుస్తున్నారో అనే అంశంపై మాట్లాడేందుకు మన దగ్గర కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలియాస్ కడప రెడ్డమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. కడప నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని చెప్పి ఎన్నికల ముందు కూటమి నేతలైతే పదే చెప్పారు. అయితే నిజంగానే వాస్తవంగానే కడప నియోజకవర్గంలో అభివృద్ధి చెందలేదా? కడప నియోజకవర్గం కూటమి ప్రభుత్వం 8 నెలల వ్యవధిలో ఏమాత్రం అభివృద్ధి చేశారు? అసలు దాన్ని మేము చెప్పడం ఎందుకు, రాష్ట్రం అంతా ముక్త కంఠంతో యునైట్గా చెప్తున్నారు. 5 సంవత్సరాల యొక్క వీళ్ళ పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కబడిపోయింది రాష్ట్రం అని చెప్పేసి ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1000 కోట్లు కూడా స్పెండ్ చేయకుండా వాటిని అన్నిటిని నిర్లక్ష్యం చేయడం కానీ, ఒకటే పంద మేము దోసుకుంటాము, ప్రజలకి పింఛన్లు ఇచ్చుకుంటా ఫ్రీ మనీ పంచుకుంటా పోతాము తప్పితే ఇంకొక ఆలోచన లేకుండా 5 సంవత్సరాలు నడిపినారు. విద్యా వ్యవస్థను పాడులేపినారు. ప్రతి ఒక్క పోలీసు వాళ్ళని పాడులేపినారు. అధికారుల్ని బలవంతంగా తప్పులు చేయించినారు. ఏ యొక్క వ్యవస్థను వీళ్ళు సరిపెట్టారు, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం వలన, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన, అందులో బీజేపీ భాగస్వామ్యం అవ్వడం వలన ఇంత పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చేసేసి రాష్ట్ర అభివృద్ధి పునర్నిర్మాణం జరుగుతోంది. ఈరోజు దీన్ని గురించి మాట్లాడే అర్హత అపోజిషన్ పార్టీకి లేదు. మొత్తం నాశనం చేసినారు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, జనరేషన్స్. ఈ పిల్లోళ్ళు చదువు చేసుకొని బయటకు వచ్చేసి డిగ్రీలు పాస్ అయితే వలస కార్మికుల లెక్క బయటికి పోయే పరిస్థితి తీసుకొని వచ్చినారు ఈరోజు. అదే 19వ సంవత్సరంలో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింటే ఈరోజు ఆ ప్రాజెక్టులు, ఆ ఇండస్ట్రీస్ అన్నీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేసి ఇక్కడికిక్కడే మన యువతకి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లో నేను 5 సంవత్సరాలు ఒక డిఎస్సి చేయలేకపోయినారు వీళ్ళు. వాళ్ళ ఏజ్లన్నీ భారైపోయినాయి పిల్లోళ్ళవి. 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. పోలీస్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్స్ కాలేదు. ఎక్కడ ఒక వ్యవస్థ కాదు, మొత్తం చివరికి డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి డబ్బు ఎత్తిపెట్టుకుంటే దాన్ని కూడా డైవర్ట్ చేసుకొని వాడుకున్న ఘనత గత ప్రభుత్వానికి. అయితే మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తవుతుంది. అయితే కడప నగరంలో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే మంచినీటి కొరత చాలా అధిక సంఖ్యలో ఉంది. అయితే ఈ అంశాలపైన గత 5 సంవత్సరాలుగా కడప నియోజకవర్గ ప్రజలైతే చాలా కష్టాలు పడ్డారు. అలాంటివి ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు అభివృద్ధి చెందాయి? మనం ఎంత పెథటిక్ సిచ్యువేషన్లో ఉన్నామంటే, కడప నియోజకవర్గానికి ఉన్న పెద్ద సమస్య మంచినీటి సమస్య, త్రాగు సమస్య. ఈ సమస్య గురించి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఒకడే వ్యక్తి, అసలు దాన్ని రిప్రజెంటే చేయలేదు. గత 24 సమ్మర్లో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు నీళ్లు లేవు. 5 రోజులు 6 రోజులు నీళ్లు లేవు ప్రజలకి. అయినా కూడా స్పందించలేదు. ఈరోజు కడపకి ఇది ఒక ప్రధాన సమస్య అని పెద్ద వేదికల మీద తీసుకెళ్ళి మేము చెప్తూ దాని సొల్యూషన్ మీద ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ దాన్ని కూడా ఇది ఒక సమస్య కడపలో ఉంది, ఇది ఎంత పెద్ద సమస్య అంటే దీన్ని ఇన్ని సంవత్సరాలు దీన్ని నెగ్లెక్ట్ చేసి దీన్ని పట్టించుకున్న నాదుడే లేదు. ఈరోజు ఈ యొక్క కడపలో గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు సొంతంగా వచ్చి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు మొదలుపెట్టారు కడపలో నీళ్ళ సమస్య మీద ఒక సొల్యూషన్ మనమందరం తేవాలమ్మా అని. పక్క నియోజకవర్గాలకు సంబంధించిన ఈ పార్లమెంట్లోని మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే పరిస్థితికి ఈరోజు వచ్చింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరిని దీని మీద స్పందించే విధంగా ముందుకు తీసుకెళ్తాము. ఈ సమస్యని ఈ యొక్క కాలంలోనే పూర్తి చేసి కడపకు సేవ చేసే విధంగా ముందుకెళ్తాము. దీంట్లో ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో ఉన్న సివియారిటీని ఆయన దృష్టికి తీసుకుపోయి ఇంకా తీసుకుపోవాలి. ఎందుకంటే వాళ్ళు స్పందించాలి అంటే
దీని మీద ఈ ప్రాబ్లం ఎంత పెద్ద విధంగా ఉందో అని కూడా వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు చేయాలంటే ఇంకా పెద్దగా దీన్ని తీసుకొని పోయి వాళ్ళు కూడా స్పందించి వాళ్ళు ఈ కడపకు నీళ్ళు ఇచ్చే విధంగా పై వాళ్ళు రావాలా. దానికోసమే ఎప్పుడు అవకాశం వచ్చినా నేను నీళ్ళ సమస్యను పెద్ద వేదికల మీదకి తీసుకొని వెళ్తున్నాను. నాలో ఫస్ట్ స్టెప్ నేను విజయం ఏంటంటే నా పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా కడప నీళ్ళ సమస్య గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. నేను చాలా హ్యాపీ. నిన్న డిఆర్సీ మీటింగ్లో వాళ్ళు కడపకున్న నీళ్ళ సమస్య మీద మనం ఫోకస్ చేయాలా, కూటమి ప్రభుత్వం కానీ మనం ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా ఫోకస్ చేయాలా, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా ప్రాజెక్ట్ తీసుకురావాలని మాట్లాడడం మొదలుపెట్టారంటే ఒక స్టెప్ మేము ఎక్కినాం అన్నట్టు లెక్క. డెఫినెట్గా ఈరోజు మీరు గమనిస్తే ఎంత అధోగతి అంటే కడపకు నీళ్ళ సమస్య లేదంటారు అపోజిషన్ వాళ్ళు. అమ్మ పెట్టదు అడుక్క తినియదనేసి వాళ్ళు ఏమీ చేయలా, పడి దొబ్బి దోసుకున్నారు. ఈరోజు సమస్యల గురించి పోరాడతామంటే అది ఏమీ లేవు అని చెప్పి దాని మీద దుప్పటి కప్పేసి మూసేయాలనే పరిస్థితిలో ఉన్నారు. నువ్వు చేయలేదు, చేయకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. కనీసం పని చేసేవాళ్ళని పని చేయనియాలి. అబద్ధాలు ఇంకా ఇలాంటివన్నీ చూపించకూడదు. నువ్వు మనిషిగా పుట్టావు ఈ కడపలో. పుట్టినప్పుడు ఈ కడపకు నువ్వు చేయవలసిన బాధ్యత నువ్వు తీర్చుకోవాలి. నీ తల్లి అది చేయకుండా ఇంకా ద్రోహం చేయ, నీకు పదవిలోంచి పీకి పడేసినా కూడా నీకు ద్రోహం చేయాలి కడపకనే దాంట్లో ముందుకెళ్తున్నారు మీరు. డెఫినెట్గా ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. నీళ్ళ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క పౌరుడు అనుభవించే బాధ ఇది. 5 లక్షల మంది జనాభా ఉంది కడపలో. ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. డెఫినెట్గా దీనికి అధిగమిస్తాము. కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. పార్టీలో కూడా పెద్దల దృష్టికి తీసుకుపోతున్నాము. వచ్చే ప్రాజెక్టులు మీద అవగాహన చేస్తున్నాము. 3-4 ఆలోచనలతో ముందుకు పోతున్నాము. ఒకటే సమస్య అంటే గత ప్రభుత్వము మొత్తం బడ్జెట్ని ఖజానాను ఖాళీ చేసి పోవడం వల్ల డబ్బులు అనేదే ఇష్యూ. మనకు డబ్బులు ఉంటే ఈరోజు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేసేవాళ్ళు. బట్ మేము ఏమాత్రము విశ్రమించకుండా దీని మీద పోరాడుతాము. పెద్దల దగ్గర నుంచి ఇక్కడ ప్రాజెక్టుకు పర్మిషన్లు తెచ్చుకొని ఇది మొదలుపెట్టి ప్రజలకు నీళ్ళు ఇచ్చే విధంగా పనిచేస్తామని తెలియదు. అయితే మేడం గత కొద్ది రోజులుగా సీఎం గారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ కడప మన కడప అనే పేరుతో ఒక ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టారు. అయితే ఉదయం 6 గంటలకే వెళ్తున్నారు, ప్రతి వీధి తిరుగుతున్నారు, ప్రతి వార్డుకి వెళ్తున్నారు. అక్కడ ఎటువంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి? మనది కార్పొరేషను. మనకున్న ముఖ్య సమస్యలు ఏంటి? శానిటేషను, వాటర్ ప్రాబ్లంలు, మురికి కాలువలు. ఇవి మెయిన్ సమస్యలు మనకి. మిగతా మొత్తం రాష్ట్రం అంతా ఉండే సమస్యలు మామూలుగానే ఉంటాయి. మనకు కార్పొరేషన్ వల్ల కడప వెనకబడిన ప్రాంతం అవ్వడం వల్ల, ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవ్వడం వల్ల కూడా నిధులు తక్కువ రావడం వల్ల కూడా రోడ్ల ప్రాబ్లంలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారి ఆలోచనతో ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఒక అధికారిక ప్రోగ్రాం మొదలుపెట్టాము. మన కడప స్వచ్ఛ కడప అని చెప్పేసి. దీని ద్వారా వారానికి 2 సార్లు 2 డివిజన్లు పర్యటించి అప్పటికప్పుడు ప్రతి ఒక్క కార్పొరేషన్ సంబంధించిన అధికారులు, శానిటైజేషన్ సంబంధించిన సిబ్బంది, సచివాలయ సిబ్బంది, రోడ్స్ అండ్ బిల్డింగ్ సంబంధించిన సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది అందరినీ తీసుకొని వెళ్ళేసేసి అక్కడికక్కడ ప్రజల దగ్గర నుంచి వచ్చిన విన్నపాలు, వినతులు, ఆడున్న సమస్యలను అక్కడే ప్రత్యక్షంగా తెలుసుకొని అప్పటికప్పుడే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడి నుంచి 3-4 రోజుల వ్యవధిలో అక్కడ ఆ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా పరిష్కార దిశగా వాళ్ళని సమాయత్తం చేసి వస్తున్నాము. నెక్స్ట్ మేము ఏమేమి సమస్యలు చూసుకున్నాం అన్నీ రాసుకొని మా వైపు నుంచి ఒక రిప్రజెంటేషను, కార్పొరేషన్ సిబ్బంది దగ్గర నుంచి ఒక రిప్రజెంటేషను, సచివాలయం దగ్గర ఒక రిప్రజెంటేషన్, 3 పెట్టుకొని ఏ సమస్యను మనము తీర్చుకుంటూ వెళ్ళామని దాన్ని మళ్ళీ చూసుకొని మళ్ళీ వీటి మీద ఒక రివ్యూ మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఏ సమస్యలు మనం ఇంకా టచ్ చేయలేకపోయినాం, టచ్ చేయకపోవడానికి కారణం ఏంటి, నెక్స్ట్ ఆ సమస్యలను తీర్చడానికి మనం ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మీద రివ్యూ మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఒక డీటెయిల్డ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. డెఫినెట్గా ప్రజల యొక్క సంపూర్ణ మద్దతు మాకు కావాల్సి ఉంటుంది. కడపను బాగు చేయాలంటే ప్రజల యొక్క సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ కార్యక్రమంలో ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళని కౌన్సిలింగ్ వెళ్తూ ఉన్నాము. ఈ కాలువలో కవర్లు వేయొద్దండి, మన యొక్క శుచి శుభ్రతనే మన ఆరోగ్యాలను కాపాడుకుంటుంది, మన ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుస్తుందని చెప్పి వాళ్ళకి చెప్తున్నాము. డెఫినెట్గా మేము దీన్ని నిరంతరంగా చేసుకుంటూ వెళ్తాము. ప్రజలు కూడా మాకు సపోర్ట్ ఇస్తారు. డెఫినెట్గా వాళ్ళ సహకారంతో కడపను
మంచి కడపగా స్వచ్ఛ కడపగా తయారు చేసే విధంగా ముందుకెళ్తాం డెఫినెట్. అయితే ఫైనల్గా మేడం, గత వైసీపీ పాలనలో 2,350 కోట్ల రూపాయలు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం డబ్బు తెచ్చి ఖర్చు చేశాము అంటున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 8 నెలల వ్యవధిలో డబ్బు లేదని కూటమి ప్రభుత్వం అంటుంది. అయితే గతంలో ఉన్న డబ్బు ఇప్పుడు లేకపోయిందా, లేదా ఒకవేళ ఉంటే ఆ డబ్బు ఎక్కడికి పోయింది? అసలు అభివృద్ధి జరిగిందా అన్ని వేల కోట్లది? ఆయన ఎంత అమౌంట్ చెప్పాడో ఆయన ఆస్తుల గురించి చెప్పుకున్నాడు. ఎవరు చెప్పినా వాళ్ళ ఆస్తుల గురించి చెప్పుకుంటున్నారు. అధికారంలో వచ్చిందే ఆస్తులు సంపాదించుకోవడానికి. వాళ్ళు దోచుకున్నారు, మట్టంగా కడపను ఊడ్చేసినారు. వాళ్ళు చేసింది ఏంటంటే ఉన్న సెంటర్స్ను బగలగొట్టేసేసి డబ్బు వృధా చేసి జంక్షన్స్ని సర్కిల్స్ని తయారు చేసి మిగతా లోపల ఉన్న రోడ్లను అంతా అట్టే వదిలేసినారు. ఆడున్న సమస్యలను అట్టే వదిలేసినారు. వీలైన కాడికి దోచుకుందు రాజా అని చెప్పేసి ఎవరికి తోసినంత వాళ్ళు దోసుకొని వెళ్ళిపోయినారు. వీళ్ళ మాట్లాడేది మనిషికి తెలియక తప్పు చేస్తాడు, తెలిసి కూడా అమాయకులు లెక్క అబద్ధాలు చెప్తూ పోతే ప్రజలు ఇంకా పెద్ద ఎత్తున చేత్కరిస్తారు మిమ్మల్ని. మీకు ఉనికి నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ప్రపంచంకంతా తెలుసు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేసింది, గత ప్రభుత్వంలోని వాళ్ళు కడప నియోజకవర్గాన్ని ఏం చేసినారు, ఏ పరిస్థితిలో కడప నియోజకవర్గం ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ 3 లక్షల దగ్గర 3 లక్షల ఓటర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఫైనల్గా మేడం, మీ కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే రూట్లో మీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎటువంటి ఫండ్స్ రావాలని మీరు కోరుకుంటున్నారు? డెఫినెట్గా మేము ఎలక్షన్ మా యొక్క వాగ్దానంలో లా కాలేజ్ బ్రిడ్జి, షామిరియా బ్రిడ్జి మేము చేస్తామని చెప్పినాము. ఆ విధంగా ముందుకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ తప్పు ఏంటంటే టెంకాయలు కొట్టినారు కానీ 2 సంవత్సరాల నుంచి దాన్ని కనీసం 4 ఇటుకలు పెట్టి ఒక తట్టెడు మట్టి ఎత్తి ఒక 25% వర్క్ చేసింటే బ్యాలెన్స్ 75% వరకు మేము బాధ్యత తీసుకొని చేసిండే వాళ్ళం. వాళ్ళు ఏం చేసినారు, టెంకాయ కొట్టడానికి ఎలక్షన్ స్టంట్ వేయడానికి దీన్ని వాడుకున్నారు తప్పితే ఏమి ఈ వర్క్ పరిస్థితి ఏంది, ఇది టెండర్ అగ్రిమెంట్ అయిపోయింది, కాంట్రాక్టర్ వచ్చి వర్క్ చేయట్లేదని ఏమన్నా పర్స్యూ చేసి నింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారు దాని గురించి. ఈరోజు ఆ వర్కులను రీటెండర్ జరిపించి అవి చెయ్యాలా కడపకు అని చెప్పేసి పని చేస్తున్నాం. డెఫినెట్గా దాంట్లో సఫలీకృతమవుతాం చంద్రబాబు నాయుడు గారితో. ఇది మా ఎలక్షన్లో మేము ఇచ్చిన వాగ్దానము. ప్రభుత్వం కాడి నుంచి, కూటమి పార్టీ నుంచి ఇది చెయ్యాలని ఆయనతో ఫైల్ మీద సంతకం పెట్టించుకొని ఫైనాన్స్ కానీ మిగతా సెక్షన్స్ కానీ పంపించి ఫైల్ రన్ అవుతుంది. డెఫినెట్గా దాంట్లో సక్సెస్ అవుతాము. ప్రతి ఒక్క సెక్రటరీ దగ్గరికి పోయి అడుగుతాము, వాళ్ళని కన్విన్స్ చేస్తాము. వాళ్ళు డబ్బులు లేవు ఎట్లా చేస్తాం దీన్ని అని అంటే కన్విన్స్ చేసి మేము వాళ్ళతో దీనికి అప్రూవల్ తెచ్చుకొని ఇది చేసి తీరుతాము. దీంతోపాటు పెన్నా మీద చెక్ డ్యామ్ మీద ఆల్రెడీ 18వ సంవత్సరమే శ్రీనివాస్ రెడ్డి గారు ఈ చెక్ డ్యామ్ కట్టాలా, చెక్ డ్యామ్ కడితేనే ఈ యొక్క కడపకు కొంతవరకు మనం నీళ్ళ సమస్య తీరుస్తాము, ప్లస్ ల్యాండ్ అక్విజిషన్ కూడా ఏం లేదు, మునక ఏం లేదు. అది అక్కడ చెక్ డ్యామ్ గట్టి ఆపితే మన గ్రౌండ్ వాటర్ కూడా ఆగిపోయేసేసి కడప చుట్టుపక్కల ప్రాంతాలకంతా నీటి లభ్యత గ్రౌండ్లో పెరుగుద్ది, స్కేల్ పెరుగుద్ది, టేబుల్ పెరుగుద్ది. దాని ప్రకారం చెప్తే అప్పుడు శాంక్షన్ అయిన 70 కోట్ల ఎంతో శాంక్షన్ అయితే వీళ్ళ తెలివి తక్కువ చేస్తాల వల్ల వీళ్ళకు ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన లేకపోవడం వల్ల అది వెళ్ళిపోయింది. మళ్ళా దాని మీద పనిచేయడం మొదలుపెట్టాం. మళ్ళా దాని మీద నేను 3 సార్లు పోయినాను. అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 10-12 సార్లు సెక్రటరీల చుట్టూ ఇంజనీర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అది మాకు అవసరము, అది మేము కట్టుకోవాలా. 2-3 రకాలుగా మేము ప్రత్యామ్నాయాలు చేయాలని చివరికి ఇంజనీర్ గారు మరి బడ్జెట్ పెరిగిపోతుంది కదా అంటే మేము ఇంజనీర్ గారికి చెప్పినాం, పోలవరము లేట్ అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పట్టుసీమ 1000 కోట్లతో కట్టి టెంపరీ అరేంజ్మెంట్ చేసినారు. టెంపరీ అరేంజ్మెంటు అది చేయడం వల్ల ఈరోజు పోలవరం డిలే అయినా కానీ పట్టుసీమ ద్వారా నీళ్ళని డైవర్ట్ చేసేసి ఈరోజు మనకు రాయలసీమలో నీళ్లు ఉన్నాయి అంటే, ఇంత నీళ్ళు ఉన్నాయంటే పట్టుసీమ సక్సెస్ అవ్వడం వల్ల. అట్లనే కడప నియోజకవర్గానికి కూడా ప్రత్యామ్నాయంగా ఫస్ట్ 1 సంవత్సరం 1.5 సంవత్సరంలో ఈ ప్రాజెక్టులు అయిపోతాయి. రేపు బ్రహ్మసాగరం ప్రాజెక్టు లేట్ అయినా కానీ మాకు టెంపరీగా ఒక అరేంజ్మెంట్ ఉంటుంది అని గండి దగ్గర 15 MLD వాటర్ ప్లాంటు, చెక్ డ్యాములు మనం చెయ్యాలా. ఎట్లా పట్టుసీమ ఇంపార్టెంట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పట్టుదల పట్టి చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంపుల ద్వారా నీళ్లు తీసుకొచ్చినారో
అట్లనే కడపకు కూడా ప్రత్యామ్నాయంగా బ్రహ్మసాగర్తో పాటి ఇవి కూడా కావాలా మాకు. ఇక్కడి నుంచి 50 సంవత్సరాలకి కడప ప్రజలకి నీళ్ళ కొరత లేకుండా చేయాలనేది ఆలోచనతో శ్రీనివాసరెడ్డి గారు ఇంజనీర్లకు కూడా చెప్పిన పరిస్థితి. ఇది మాకు ఎందుకు అవసరము అని చెప్పేసి వాళ్ళు కూడా కన్విన్స్ అయినారు. కరెక్టే కదా, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో కడప కోసం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కూడా అలానే ఆలోచన చేస్తున్నారు. కరెక్టే అన్నారు. ప్లస్ దానివల్ల ఇప్పుడు పెన్నాలో నీళ్లు నిలబడినాయి అనుకోండి, కిందికి పోయి సముద్రంలో కలవకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ మనకు నీటి లభ్యత పెరుగుతుంది. మనకు అవైలబిలిటీ ఉండి కూడా మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచిన వాళ్ళ యొక్క తెలివి తక్కువ తనం వల్ల వీళ్ళకు ప్రజలకు సేవ చేయాలా, భవిష్యత్తు తరాలకి మనము సరిపోయే విధంగా వనరులను సమకూర్చాలా అనే ఆలోచన. మీకు తెలుసా, అప్పుడు ఎప్పుడు 1940లో బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క వాటర్ ప్లాంట్లు కడితే అప్పుడే వాళ్ళు 20 MLD అప్పుడు 4-5 MLDల వాటర్ అవసరం ఉంటే 20-25 MLDల 40 MLDల వాటర్ ఫెసిలిటీ అంటే భవిష్యత్తు 30-40 సంవత్సరాలకు అడ్వాన్స్డ్గా ఆలోచించి బ్రిటిష్ వాళ్ళు పెట్టినారు. ఎప్పుడైనా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని 40-50 సంవత్సరాలు అడ్వాన్స్డ్ ఆలోచించుకొని తయారు చేయాలి. మనకు కావాల్సిన దానికంటే అప్పుడెప్పుడో 1900 అంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ వేసిన వాటర్ ప్లాంట్సే ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నాయి. కొత్తవి ఏం గట్ల అదే నడుపుతూ ఉన్నారు. మళ్ళీ మన వాళ్ళు మాకు అసలు నీళ్ళ ప్రాబ్లమే లేదని చెప్తూ ఉంటారు. ఈ నుంచి డ్రైనేజ్ వాటర్ వెళ్ళి పెన్నలో కలుస్తుంది, దానే పంప్ ఎత్తుకొని మళ్ళీ మనం తాగుతూ ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధిగా 10 సంవత్సరాలు ఉన్నావు, మళ్ళీ నీకు మినిస్ట్రీ అంటే ఒక ఎయిడ్స్ వచ్చింది, నువ్వు కడపకు సేవ చేయలేని పరిస్థితుల్లో ఈ పార్టీ నడుస్తూ ఉంది అని అంటే ఏం మాట్లాడాలి? ఇది ప్రజలకు అర్థమైంది. మేము అర్థమయ్యేటట్టు చెప్తాము, దీని మీద పని చేస్తాము. కూటమి ప్రభుత్వము కడపలో గెలిచినాము, రెట్టెబ్బ గారి ఫ్యామిలీ అంటే కడపలో ప్రజలకు సేవ చేయడానికే వచ్చిందనేది మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఏర్పడక మునుపు ఏదైతే ఎన్నికల ముందు ఆ వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని తూచా తప్పకుండా కడప నియోజకవర్గంలో ఎక్కువ శాతం నీటి కొరత అనేది ఉంది. అటువంటి నీటి కొరతను కూడా లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే రాబోయే ఎండాకాలంలో ఎక్కడే కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా చేసే విధంగా చర్యలు చేపడతామంటున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప ఎమ్మెల్యే కార్యాలయం నుండి.